హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్స్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అదేవిధంగా చాలా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. వీటిని మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది. వీటిని మనము టీలో ముంచుకొని కూడా తినొచ్చు. చాలా టేస్టీగా అలాగే చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి. వీటికి ఆయిల్ కూడా అంత ఎక్కువగా పీల్చుకోదు. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని అయితే తీసుకొని అందులో ఒక 1 కప్ గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామునైతే వేసుకోండి. మీరు ఈ వాము ప్లేస్లో జీలకర్రను కూడా వేసుకోవచ్చు. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అదేవిధంగా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని అంతా ఒకసారి మంచిగా ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ పిండిని మొత్తాన్ని మంచిగా కలపండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా అయితే కలుపుకోండి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం నార్మల్గా అయితే కలుపుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఇందులోనే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. వేసుకొని ఈ పిండి మరియు ఆయిల్ రెండు మంచిగా కలిసేలాగా ఈ విధంగా అయితే అంతా కలుపుకోండి. మనకి ఈ విధంగా పేస్ట్ లాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి పిండి కొంచెం మెత్తగా అయితే అయింది. ఇప్పుడు దీన్ని మరొకసారి మంచిగా కలుపుకొని దీన్ని అయితే ఒక 2 పార్ట్స్గా అయితే చేసుకోండి. మరీ చపాతీ చేసుకునే అంత చిన్న ముద్దలుగా కాకుండా కొంచెం పెద్దగా అయితే తీసుకోండి. ఈ విధంగా పెద్దగా అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పొడిపిండి చల్లుకుంటూ వీలైనంత పల్చగా అయితే మనము చపాతీని అయితే చేసుకోవాలి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, సో దాన్నైతే ఈ చపాతీ పైన అప్లై చేయండి. ఇదైతే కొంచెం గట్టిగా అయింది. ఇందులో ఇంకొంచెం అయితే ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా చపాతీ మొత్తం స్ప్రెడ్ చేయండి. చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే మలుచుకోండి. మీరు కావాలంటే దీన్ని మైదాపిండి యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా ఉండాలి కాబట్టి నేనైతే గోధుమ పిండితో అయితే చేశాను. మొత్తం అంతా ఈ విధంగా అయితే చుట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం చుట్టిన తర్వాత ఈ కార్నర్స్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని మనకి 1 ఇంచు వరకు ఉండేలాగా వీటినైతే అన్నీ సేమ్ సైజులో అయితే కట్ చేసుకోండి. ఇంకా చిన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదు, కానీ మరీ పెద్దగా అయితే కట్ చేయకండి. సో ఈ విధంగా అన్నిటినైతే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకదాన్నైతే తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసి పొడిపిండి చల్లుకుంటూ దీన్ని కూడా పల్చడి పూరీలాగా అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మలుచుకోండి. ఈ విధంగా మలుచుకుంటూ ప్రెస్ చేయాలన్నమాట. అప్పుడే మనము ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా ఉంటుంది. మీరు కావాలంటే మనం ఇందాక పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, అదేమైనా మిగిలి ఉన్నా కూడా దీనికైతే పెట్టుకొని ఈ విధంగా మంచిగా మలుచుకొని కొంచెం ప్రెస్ చేసుకోండి. సో అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. చూడండి, ఈ విధంగా చేసుకోండి. మనము మలుచుకుంటూ ప్రెస్ చేస్తాం కదా, సో అంతా మలిచిన తర్వాత కూడా మరొక్కసారి ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. అన్నిటినీ ఇదే విధంగా చేసుకోండి. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడి కాగానే వీటినైతే ఇందులో వేయండి. వేసి అవి పైకి తేలే వరకు అయితే వెయిట్ చేయండి.
ఈ విధంగా వన్ సైడ్ కొంచెం కాలగానే ఇంకొక సైడ్ టర్న్ అయితే చేసుకోండి. మనకి 2 సైడ్స్ కూడా మంచిగా ఈ విధంగా కలర్ వచ్చే విధంగా అయితే కాల్చుకుంటే సరిపోతుంది. సేమ్ అన్నిటిని ఇదే ప్రాసెస్లో అయితే కాల్చుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకున్నామంటే ఏమైనా ఆయిల్ ఉన్నా కూడా అది పీల్చుకుంటుంది. సో అంతే అండి, మనకైతే ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇవి మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవి మనము పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనకైతే 10 నుండి 15 రోజుల వరకు మంచిగా ఉంటాయి. టీ టైమ్ స్నాక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.